ఏంట్రా సీనియర్ కనిపించాడు రా? లేదురా, పొద్దున్న నుంచి కనిపించలా. ఆ సీనియర్ కోసం భవానీ బ్యాచ్ ఎత్తుకుతున్నారు రా. కనబడితే పారిపోమని చెప్పు. వాడిక్కడ ఎందుకుంటాడు? మరి ఎక్కడుంటాడు రా? भूल जाऊंगा राज सिंह, मगर तुम्हें याद रखूंगा. चलो. సీనిగా వాడిని అలా పిలుస్తే పలకడు. మరి ఎలా పిలిస్తే పలుకుతాడు? నేను పిలుస్తా. టాన్ చీడు. ఏంటాడు అంటున్నాడు? భవానీ బ్యాచ్ సీన్ గాడి కోసం ఎత్తుతున్నారు. పారిపోమని చెప్పు. రే భవానీ బ్యాచ్ వస్తున్నారంట, పదరా పారిపోదాం. డాన్ పారిపోకూడదు. లేవండి వెళ్దాం. రే బ్యాగ్ తీసుకురా. భవానీ చెవు వదులు. నీకెన్నిసార్లు చెప్పాను పేరు పెట్టి పిలవద్దని. భవానీ అంట భవానీ. చదువుకోమని స్కూల్ పంపిస్తే స్కూల్ ఎక్కొట్టేసి సినిమా చూస్తున్నావా? భవానీ డాన్ ఇలా కొట్టకూడదు. ఓ లోపలికి. ఏమయ్యా పంతులు, బ్యాగ్ తీసుకో. వీళ్ళు స్కూల్ ఎక్కొట్టేసి సినిమాకి వెళ్తుంటే కొంచెం భయం పెట్టొచ్చుగా. వీడు మాకు భయపడే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడమ్మా. ఏరా మళ్ళీ డాన్ సినిమాకి వెళ్ళావా? 32 కొట్టేసావు. వీడికి డాన్ రాగ వదిలితే గానీ బాగుపడ్డమ్మా. మన క్లాసులో ఏం జరిగిందో తెలుసా? రామారావు, ప్రెజెంట్ సార్. శైలజ, ప్రెజెంట్ సార్. శ్రీనివాసరావు. డాన్ సీను అని పిలుస్తేనే పలుకుతా. ఏమ్మా మీరు ఇక్కడే ఉన్నారా? మీ వాడితో చదువుకుంటున్న పాపానికి మా వాడు సర్వనాశనం అయిపోయాడు. నిన్న రాత్రి వీళ్ళు ఏం చేశారో తెలుసా మీకు? సరుకు తెచ్చావా? తెచ్చాను డాన్. నిన్న మా ఇంట్లో పిడుగు పడింది. ఆ తర్వాత మా ఇంట్లో వర్షం పడింది. కోడ్ కరెక్ట్. ఇదిగో క్యాష్. ఓపెన్ చేయరా. డాన్ మోసం దీంట్లో ఏమీ లేదు. డాన్ సీనునే మోసం చేస్తావా? డాన్ సీను గిరిని చంపేశాడు. మా గిరి ఎక్కడ్రా? మీ వాడిని ఇప్పుడే చంపేశా. శవం అక్కడ ఉంది. పో. ఒరే గిరి, ఒరే గిరి, గిరి. నేను చచ్చిపోయాను నాన్న. అప్పటి నుంచే మా వాడు. అవును నేను చచ్చిపోయాను. ఇదిగో రే గిరి, నేను డాన్స్ నుంచి చెప్తున్నాను, నువ్వు చావలేదు. నేను కాల్చిన బుల్లెట్ గురి తప్పి పక్కకి వెళ్ళింది. అయితే నేను బతికే ఉన్నా. అవునరా నానా, నేను బతికే ఉన్నాను నానా. అరే వాసు, నేను బతికే ఉన్నాను రా. అమ్మయ్య బతికిపోయాను రా. ఇదిగో పంతులు, రేపటి నుంచి మా వాడు స్కూల్కి రాడు. ఈ సీనుగాడు ఇక్కడ ఉన్నంతకాలం. సూరి బాబు, సీను కాదు డాన్ సీను. ఎందుకే వీడిని ఇలా కొడతావు? చిన్నపిల్లాడు, కన్న తల్లిలా చూసుకోవచ్చు కదా. నువ్వు నోరు ముయ్యవయ్యా. ఈ గాడిదని చూసి నా కూతురు కూడా చెడిపోతుంది. తీసుకుని హాస్టల్లో పడే, జైల్లో పడేసినట్టు ఉంటుంది. భవానీ, నేను హాస్టల్కి వెళ్ళను. సత్యనారాయణ నువ్వైనా చెప్పు. మళ్ళీ పేరు 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 పెట్టి పిలవద్దని చెప్పానా? భవానీ కొట్టద్దు. ఏంటది డాన్? ఎందుకురా ఈ అడ్డమైన పేర్లు? డాన్ సీను, డాన్ సీనువా? రేపు నుంచి బుద్ధిగా ఉంటాడు. అక్కర్లేదు. ఇంట్లో వీడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. తేల్చుకో. అదే తల్లి. చూసావా నాన్న, ఆ రాక్షస్ వీడిని ఎలా కొట్టిందో? ఒక్క ముద్ద తినరా. వద్దక్క, ఇవాళంటే నువ్వు పెడతావు. రేపు నుంచి ఆ జైలు స్కూల్లో పురుగులన్నమేగా తినాల్సింది. అందరినీ పేర్లు పెట్టి పిలుస్తావు, మమ్మల్ని ఎందుకురా ఇలా వరుసలు పెట్టి పిలుస్తావు? అదేంటో బాబాయ్, మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుంది కదా, అందుకే ఈ అక్క ముద్ద తిను. రేపటి నుంచి నీకు పెట్టడానికి మేము ఈ ఊళ్ళో ఉండట్లేదురా బాబాయ్. నిన్ను చంపినప్పుడు పాపం లేదురా. ఇంట్లో వీడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. పేరు మాదాపూర్ మాచిరాజు. ల్యాండ్ డీలింగ్స్, సెటిల్మెంట్స్, దందాలు లాంటివి చేస్తూ సిటీలో ఒక డాన్ గా చలామణి అవుతున్నాడు. నమస్కారం సార్. చెప్ప అది మొన్నటి దాకా దుబాయ్ లో ఒకటి దగ్గర పనిచేసేవాడు. ఆడికి హ్యాండ్ ఇచ్చి పారిపోయి వచ్చాడు. మన షెల్టర్ కావాలి. ఎంత నొక్కావు? 40. ఇందుకు ఎవరి దగ్గర నొక్కావు? ముఖేష్ దుగ్గల్. దుగ్గల్ అంటే ఎవరు తెలుసా? దుబాయ్ లో ఉండి రిమోట్ లేకుండా ఇండియాకు సహా 40 దేశాలని కంట్రోల్ చేస్తున్నా బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఆయన్ని మోసం చేసి వచ్చినోడికి మనం షెల్టర్ ఇవ్వాలా? కుదరదు. మీరు నాకు షెల్టర్ ఇవ్వకపోతే ఆ నారాయణ కూడా నర్సింగ్ నన్ను చంపేస్తాడు. కావాలంటే 50% తీసుకోండి సార్. ఏమన్నావు? 50%. దానికి ముందు నారాయణ కూడా నర్సింగ్. ప్రపంచంలో మాచిరాజుకున్న ఏకైక శత్రువు నర్సింగ్.
సిటీలో మాచిరాజు మీద నర్సింగ్దే పై చేయి. ఎప్పటికైనా అతని మీద గెలవాలన్నదే వీడి కోరిక. నర్సింగ్తో ప్రతి విషయంలోనూ వీడు పోటీ పడతాడు. నర్సింగ్ వాడే కోల్గేట్ పేస్ట్ నుంచి కొలిచే దేవుడి వరకు ప్రతి విషయంలోనూ అతన్నే ఫాలో అవుతాడు. అతను ఈనాడు పేపర్ చదువుతున్నాడని తెలిసి పేపర్ చదివే అలవాటు ఏనాడు లేకపోయినా ఈనాడు అలవాటు చేసుకున్నాడు. అతను బెంచ్ కొన్నాడని తెలిసి మాచిరాజు కూడా బెంచ్ తెప్పించాడు. ఇప్పుడు ఈ డీల్లో నర్సింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ డీల్ నాకు ఓకే. ఆ నర్సింగ్ గాడి మీద గెలిచే ఏ ఛాన్స్ వదులుకోను, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. వీడిని బీదర్లో ఉన్న మన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేద్దాం. బాయ్ రోడ్ వద్దు, చాపర్ బుక్ కరో. ఆ నర్సింగ్ గాడు ఏం పీక్తాడో చూస్తాను. డాడీ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. వాడు మా దగ్గర నుంచి పట్టుకుపోయింది డబ్బు కాదు, మా పరువు. 24 hours లో వాడి డెడ్ బాడీ మాకు కావాలి. దుగ్గల్ సాబ్ కి మాట ఇచ్చిన వాని బాడీ ఇస్తానని మీరు ఫికర్ చేయకూడదు. అన్నా మాచిరాజు ఫోన్ స్పీకర్ ఆన్ చేయబే. దగ్గర డబ్బు కొట్టేసిన వాడిని నువ్వు చంపుతానని డీల్ తీసుకున్నావు, వాడిని కాపాడుతానని నేను డీల్ తీసుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం నేను నీ మీద గెలవబోతున్నాను. ఈ రోజు నుండి ఓటమి రుచి అంటూ నీకు చూపిస్తా. వాడు నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. అంటే వాడు మిస్ అయిపోయినట్టేనా? డాడీకి నేనేం చెప్పాలి? వాడి డెడ్ బాడీ చూపిస్తానన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ నర్సింగ్ సుపారీ తీసుకుంటే సునామీ ముంగట నిలబడినట్టే. జర్ర పైకి చూడు. అదిగో నీ గిఫ్ట్. గాతు తెంబల్ గాడేగా. ఏం నర్సింగ్, షాక్ నుండి ఇంకా తేరుకోలేదా? ఏం స్కూల్ పోరని అనుకున్నావురా షాక్ అవ్వనికి? నేను పంపించేది ఇట్లా నువ్వు చూసినావు అనుకో, కింద గడ్డ కట్టుకపోయి అక్కడ అంచిపోతావు. నేనా? ఎందుకు? జర్ర గర్దన్ లెఫ్ట్ కి తిప్పు. నువ్వు కిరాయి ఖాళీ హెలికాప్టర్ కి ఇచ్చినావు, నేను పైలట్ గానికి ఇచ్చిన. నెక్స్ట్ టైం ఇట్లాంటి గల్తీ చేయకపోతే. నమస్తే దుగ్గల్ సాబ్, కామ్ ఖతం. 2 దినాల్లో 40 కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా. అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? మీ కొడుకుతో నా చెల్లెలకి సంబంధం కలుపుకుంటారు, గదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి? మనం వేసే ప్రతి ప్లాన్ ముందే వాడికి వెళ్ళాలి ఉంటుందా? మనలో ఎవడో వాడికి అమ్ముడుపోయాడని నాకు డౌట్. నాకు నీ మీదే డౌట్. ఇలాంటి ఎదాల్ని పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను. వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులంటాడు కావాలి. హలో, మేరీ క్యాబ్ రామారావు.